ఐలాపూర్లో అక్రమంగా నిర్మించిన అపార్ట్మెంట్ను హైడ్రా ఖాళీ చేస్తోంది. 2 గంటల సమయం ఇవ్వడంతో అద్దెకున్న వాళ్లు ఖాళీ చేస్తున్నారు. ఖరీదైన గృహోపకరణాలు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే ట్రాన్స్ఫార్మర్ తొలగించడంతో లిఫ్ట్లు పనిచేయడం లేదు. ముందస్తు సమాచారం లేక నష్టపోతున్నామని నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు. అమీన్పూర్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మించినటువంటి అపార్ట్మెంట్ను కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది అలాగే భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూడా ఈ యొక్క ఐలాపూర్లో ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్ కూడా కూల్చేందుకు కూడా సిద్ధమయ్యారు. పూర్తిగా ఇక్కడ పరిస్థితిని కూడా గమనించినట్లయితే ఉన్నపలంగా ఈరోజు ఉదయం 6:15 సమయంలో ఈ యొక్క అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి వెంటనే ఖాళీ చేయాలని చెప్పి అటు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది తెలియజేయడంతో ఇందులో నివాసం ఉన్నటువంటి యొక్క రెంటర్స్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఎలాంటి సమయం ఇవ్వకుండా పూర్తిగా ఈ అపార్ట్మెంట్ కూడా నేలమట్టం చేసేందుకు అటు హైడ్రా అధికారులు సిద్ధమవడంతో వీరంతా కూడా హుటాహుటిన ఖాళీ చేసేందుకు కూడా వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ప్లాట్లోని పరిస్థితిని కూడా మనం పూర్తిగా చూడవచ్చు. పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి ఈ సామాగ్రి అంతా కూడా చాలా చిందరవందరగా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ యొక్క ప్లాట్కి ఒకవైపుకి కూల్చివేతలు ఆల్రెడీ ప్రారంభించడం కూడా జరిగింది. అంటే సగం మేర కూడా ఈ యొక్క బయటకెళ్ళి ఉన్నటువంటి ఎలివేషన్ కూడా పూర్తిగా కూల్చివేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఎంతో ఆందోళనకు గురయ్యారు. అంతేకాదు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు కూడా భయభ్రాంతులకు గురవడంతో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ సామాగ్రిని అంతా కూడా హుటాహుటిన కూడా పూర్తిగా ప్యాక్ చేసుకోవడం జరుగుతుంది. ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి అటు బాధితులు కూడా తెలియజేస్తున్నారు. వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే సుమారుగా ఎంతకాలంగా మీరు ఈ యొక్క అపార్ట్మెంట్లో ప్లాట్లో కూడా ఉంటున్నారు? మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక 9 months 10 months అయిందండి. సో సడన్గా అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చారు. మాకేం తెలియదు, అంటే నోటీసెస్ ఇచ్చారన్నారు. మరి ఎవరికి ఇచ్చారనేది మాకైతే తెలియదు. మేము ఉండేది టెనెంట్స్, అందరం టెనెంట్సే ఇక్కడ. సో మాకైతే ఎవరేం చెప్పలేదు. ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి డోర్ నాక్ చేశారు. ఎవరైనా తెలియదు. చూసేసరికి హైడ్రా టీమ్ సో మీరు క్లోజ్ చేయాలి, మేము 1 hour ఇస్తున్నాం అన్నాం. సో 1 hour అనేది ఇంపాసిబుల్, అది ఎలా అవ్వదు, ఇంకా కష్టం అని చెప్పి మాకు అర్థం కాలేదు ఏంటనేది. చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అయ్యాము. ఇంకా సరే ఇంకా చేసేదేం లేక ఇంకా అన్నీ సర్దుకుంటున్నాం. ఈ లోపు ఏమైంది, అక్కడ బాల్కనీ మొత్తం ఒకేసారి తీసేశారు. సో మాకు అక్కడ వాషింగ్ మిషన్స్ పోయినాయి, ఏసీలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇంకా అవన్నీ చూసుకోవాలి అంతే. సో సడన్గా ఇప్పుడు ప్యాకర్స్ మూవర్స్ మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇప్పుడు చాలా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చాలా మీరు బయట కూడా చూడొచ్చు, చాలామంది ఉన్నారు అక్కడ. సో సుమారుగా 40కి పైగా కుటుంబాలు ఈ యొక్క అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు కదా. అంటే ఈ యొక్క ముందస్తుగా కూడా మీకు ఇంటి ఓనర్ నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వలేదా? దాంతో పాటుగా కూడా ఇప్పుడు ఈ యొక్క మీ ఈరోజు కూల్చివేతలు చేస్తామని మీ దగ్గరకు వచ్చిన సందర్భంలో ఇంటి ఓనర్ కూడా మీరు ఏమైనా కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు? మేమైతే మాకు యాక్చువల్లీ ఓనర్ది డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, మేనేజర్ ఉన్నారు. సో ఆయన ఇక్కడ కింద వాళ్ళందరితో వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. హైడ్రా టీం వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడుతున్నారు. మాకైతే కమ్యూనికేషన్ లేదు. అంటే బిఫోర్ నోటీస్ అయితే మాకు లేదండి. టెనెంట్స్కి మాకేం నోటీస్ అయితే లేదు. నోటీస్ ఇచ్చుంటే మేము ఆల్రెడీ మూవ్ చేసేసేవాళ్ళం. అంటే మీ ఇంట్లో పరిస్థితి చూసుకుంటే చాలా విలువైనటువంటి ఫర్నిచర్ ఉంది, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ వస్తువులు కూడా చాలా విలువైనటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఎంత కాస్ట్ ఉంటాయి, వీటి పరిస్థితి ఏంటి? కాస్ట్ అంటే మీకే తెలియాలి. ఇంకా టీవీస్ అన్నీ ఉంటాయి కదా, ఇంకా మొత్తం ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంది, అది 40,000 ఉంటుంది. 40,000 ఉంటుంది. ఏసీ పోయింది, అదొక 40,000-50,000 ఉంటుంది. సో అంతా లాసే. ఇంకా మాకు సడన్గా చెప్పడం వల్ల అంతా లాసే. ఈ నేపథ్యంలోనే కనీసం నిద్రలోంచి కూడా లేవకముందే వీరంతా కూడా ఉలిక్కి పడేటటువంటి వార్త విని వీరంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఎదురుగా ఏదైతే అపార్ట్మెంట్ పై ఫ్లోర్స్ నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క సామాగ్రి తీసుకొని దింపేటటువంటి వ్యక్తులను కూడా మనం గమనించినట్లయితే పూర్తిగా ఇటు కరెంటు లేకపోవడం, అంటే ఎలక్ట్రిసిటీ కూడా పూర్తిగా నిలిపివేయడంతో పూర్తిగా పైనుంచి కిందికి దింపడానికి, అంటే 5th floorలో కావచ్చు, అలాగే మనొక పెంట్ హౌస్ కూడా ఈ యొక్క అపార్ట్మెంట్కి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే 4th floor 5th floor లాంటి ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క భారీ సామాగ్రిని అందులో ముఖ్యంగా చూడొచ్చు సోఫాలు, అలాగే బెడ్ కార్డ్స్తో పాటుగా కూడా విలువైనటువంటి బరువైనటువంటి వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని కూడా కిందికి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు అతి విలువైనటువంటి సామాగ్రి ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్లో నివసించేటువంటి వారంతా కూడా ఒక్కసారిగా ఈ యొక్క ఉలికి పడేటటువంటి వార్తను విన్న తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నామని చెప్పి తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదేమైనా కూడా ఇక్కడ అంటే
గత కొద్ది రోజుల ముందు నుంచే కూడా ఈ యొక్క అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్కి కూడా అటు హైడ్రా నుంచి ముందస్తు సమాచారం ఇస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క సమాచారం ఇందులో నివసిస్తున్నటువంటి నివాసితులకు ఈ రెంటర్స్కి కూడా ఓనర్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కూడా పూర్తిగా వారు ఈరోజు